హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చేసిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధుల విడుదలతో పాటు ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. మనకు ఈసారి 24వ విడతను కూడా పెంచి డబ్బులు అనేది పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా మనకు నేరుగా ఖాతాలలోకి విడుదల చేసేందుకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ, తెలుగు రైతులందరికీ ఇది శుభవార్త. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలలో రైతులకి సంబంధించి చాలా ప్రాముఖ్యమైన పథకమే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం 3 వాయిదా పద్ధతిలో, సమాన వాయిదా పద్ధతిలో భాగంగా ఒక్కొక్క విడతలో ₹2,000 చొప్పున నేరుగా 3 విడతల్లో కలిపి ₹6,000 మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి వేస్తుంది. ఈ నేపథ్యంలోనే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఆ యొక్క పెట్టుబడి సాయాన్ని కాస్త భారీగా పెంచబోతున్నట్లు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మనకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి రీసెంట్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీబీటీ పద్ధతిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులను విడుదల చేశారు. ఇప్పటికే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో 21% మందికి ఇంకా ఈకేవైసీ అనేది పూర్తి కాలేదని, ఇప్పుడు ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత డబ్బులతో పాటు 24వ విడత డబ్బులను కూడా కలిపి నేరుగా ఖాతాలలోకైతే వేస్తామని మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు కేంద్ర ప్రభుత్వానికి మనకు నివేదికలు సమర్పించడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గుడ్ న్యూస్ అయితే అందించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన బెనిఫిట్ని భారీగా పెంచి ఒక్కొక్క రైతు ఖాతాలోకి డబ్బులను కూడా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇప్పటికే ఇస్తున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ₹6,000 కాస్త మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా దీన్ని భారీగా పెంచుతూ దాదాపు ఒక్కొక్క రైతుకి ఇక నుంచి ఏడాది కాలంలో ₹6,000కి మరో ₹2,000 అనేది జోడించి నేరుగా ₹8,000 మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే వేయబోతుంది. సో ఈ ₹8,000ని 4 విడతల్లో అయితే వేయబోతున్నారండి. మనకు ₹6,000 చూస్తే 3 విడతల్లో సమాన వాయిదా పద్ధతిలో వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా ఈ ₹8,000 కూడా మనకు 4 సమాన వాయిదా పద్ధతిలో వేసేందుకు శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కానటువంటి రైతులందరినీ కూడా ఈ రైతు భరోసా అనగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కావచ్చు, అండ్ మనకు అన్నదాత సుఖీభవ ఆంధ్రాలో ఇస్తారు, రైతు భరోసా తెలంగాణలో ఇస్తారు. సో ఈ 2 పథకాలు కూడా మీకు రావాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని తొలగించి అర్హులకి మాత్రమే ఈ పథకం అమలు చేయాలి అనే నిబంధన ఏదైతే ఉందో, సో దాని ప్రకారంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని కొత్త రూల్ని అయితే పాస్ చేసింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే చేసుకోరో వారికి ఇక నుంచి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రావన్నమాట. సో కాబట్టి మీరైతే వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ జూలై మాసంలోనే డబ్బులను విడుదల చేసేందుకు ఎవరికైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులు పడలేదో, సో అటువంటి వారు ఈకేవైసీలు కనుక పూర్తి చేసుకుంటే వారి ఖాతాల్లోకి నేరుగా అయితే ఖాతాల్లోకి డబ్బులు అయితే ఈ జూలై మాసంలోనే వేయడానికి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే
ఇప్పటి వరకు ఎంతోమంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ అదిరిపోయే శుభవార్త ఏంటంటే ఎల్ నినో ప్రభావంతో ఈసారి పంటలు సరిగా దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, ఇప్పటికే మన యొక్క దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం అనేది స్టార్ట్ అయిపోయిందని, ఈ ప్రభావంతో వర్షపాతం అనేది తక్కువగా నమోదవుతుందని, భూమి వేడి ఎక్కువయ్యి భూగర్భ జలాలు కూడా త్వరగా ఇంకిపోతాయని కేంద్ర ప్రభుత్వం భావించి రైతులకు నేరుగా రైతుల యొక్క ఖాతాలలోకి ₹1,00,000 వరకు రుణమాఫీనిస్తే వారికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం అనేది తగ్గినా సరే వారు ఎటువంటి ఇబ్బందులు అనేది పడకుండా డైరెక్ట్గా బెనిఫిట్ని అయితే పొందేటువంటి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతులను కూడా గుర్తించే పనిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సీక్రెట్గా రీవెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్లో ఏమేమి చూస్తారంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకొని ఉన్నారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కనుక మీకు లేకపోతే ఈ పథకానికి సంబంధించిన నిధులు మీకు ఖచ్చితంగా రావు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మీకు వెబ్ ల్యాండింగ్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని చూస్తున్నారు. అలాగే వాటితో పాటు మీరు వ్యవసాయం చేస్తున్నారా, వ్యవసాయేతర పనుల కోసం మీ యొక్క భూమిని వాడుతున్నారా, ఈ యొక్క యాంగిల్లో కూడా మనకు చెక్ చేస్తారు. మొత్తంగా మనకు 4 దశలుగా ఈ యొక్క పథకానికి సంబంధించి చెక్ చేసి 5వ అంశంగా మనం రైతులు ఎవరైతే ఉన్నారో వారు సకాలంలో రుణాలు బ్యాంకర్ల నుంచి ఈ యొక్క రుణాలు తీసుకొని క్రాప్ లోన్స్ అనేటివి తిరిగి చెల్లిస్తున్నారా లేకపోతే తిరిగి చెల్లించడం లేదా, ఈ యొక్క 5 రకాల అంశాల ఆధారంగా అర్హతలను గుర్తించి వారికి మాత్రమే ఈసారి ఈ రుణమాఫీ డబ్బులను వర్తింపచేసేలాగున కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఇస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసాలు మరియు అన్నదాత సుఖీభావాలు, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఉన్నటువంటి అర్హతలతో పాటు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు కొన్ని అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా మనకు అందించినటువంటి సమాచారం ప్రకారం 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి ఈ పథకం ఖచ్చితంగా వర్తించదని మన కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 5 ఎకరాల కంటే భూమి ఎవరికైతే తక్కువ ఉంటుందో వారిని మాత్రమే అర్హులుగా భావించి వారి ఖాతాలలోకి నేరుగా డబ్బులనైతే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేసినటువంటి కొత్త విధి విధానాల వల్ల మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ₹25,000 చొప్పున తొలి విడత కింద ఈ నెలలోనే మనకు 3వ వారం నుంచి 4వ వారం లోపల పథకాన్ని అయితే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ స్పష్టమైనటువంటి ఆదేశాలు అందుకున్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర వ్యవసాయ శాఖ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అర్హులను గుర్తించే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఒక్కొక్క రైతుకి తొలి విడత కింద ₹25,000 అండ్ మనకు రెండో విడత కింద ₹25,000 చొప్పున 2026, 27వ ఈ యొక్క వార్షిక ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపలే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి రుణమాఫీ ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రైతు సంఘాల నేతలు కూడా శుభవార్తని ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. సో త్వరలో మనకు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ యొక్క తొలి విడత కింద డబ్బులు కూడా పడబోతున్నాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే రుణమాఫీకి సంబంధించి కావచ్చు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కావచ్చు, వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తున్నటువంటి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్న రైతులందరికీ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.